వ్యక్తుల లొకేషన్ బయటపడకుండా ఉండేందుకు VPN ఉపయోగిస్తారు. దీనివల్ల వారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో పోలీసులు గుర్తించడం కష్టమవుతుంది. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు తయారు చేసుకొని సింపుల్గా కనిపించే పోస్టుల్లో కోడ్ లాంగ్వేజ్ వాడతారు. బయట వాళ్ళకి అర్థం కాని రహస్య సంకేతాల ద్వారా సమాచారం పంపుతారు. ఇంటర్నెట్లో కనిపించని డార్క్ వెబ్లో ప్రత్యేకమైన మెసేజ్ బోర్డులు, చాట్ రూమ్లు ఉపయోగించి కమ్యూనికేట్ అవుతారు. త్రీమా, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డ్రాఫ్ట్ మెసేజ్ టెక్నిక్ను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఒకే ఈమెయిల్ అకౌంట్, పాస్వర్డ్ అందరికీ ఇచ్చి సెండ్ చేయకుండా డ్రాఫ్ట్స్లోనే మెసేజ్ వదిలేస్తారు. అది చూస్తే పూర్తిగా పంపిన మాదిరిగానే ఉపయోగపడుతుంది. ఉగ్ర కదలికలను గుర్తించడానికి ప్రపంచ దేశాల గూఢచారి సంస్థలు భారీ స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నాయి. ఢిల్లీ పేలుడు ఉగ్రవాదులు కూడా రహస్య యాప్ను వాడినట్లు గుర్తించారు. అనుమానిత ఉగ్రవాదులు తమ ప్రణాళికలు, మ్యాప్లు, ఇతర రహస్య సమాచారాన్ని పంచుకోవడానికి స్విట్జర్లాండ్కు చెందిన అత్యంత సురక్షితమైన త్రీమా అనే ఎన్క్రిప్టెడ్ యాప్ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ను ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం కావడంతో ఇది దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. సాధారణంగా ఉగ్రవాదులు వాడే యాప్లకు భిన్నంగా వీరు త్రీమా అనే స్విస్ యాప్ను వాడారు. దీనికి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అవసరం లేదు. కేవలం ఒక యూనిక్ ఐడితోనే చాటింగ్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఎండ్ టు ఎండ్